Dear students, now we are going to solve the ninth problem in cash flow statement in management accounting. Before solving the problem, I wish to read it. Please lend me your ears. The following balance sheets are given. Liabilities 2009, 2010, అలాగే ఆస్తులు 2009, 2010. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 3 లక్షలు 4 లక్షలు ఇచ్చాడు. రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1,50,000 లక్ష అప్పు తగ్గిపోయింది కాబట్టి చెల్లించేసినట్లు లెక్క. జనరల్ రిజర్వ్ 40,000 నుండి 70,000 అయింది. ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ అవుతుంది. P&L అకౌంట్ 30,000, 48,000. ప్రపోజ్డ్ డివిడెండ్ 42,000, 50,000. క్రెడిటార్స్ రుణదాతలు 55,000, 83,000. బిల్స్ పేబుల్ 20,000, 16,000. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ పన్ను కొరకు ఏర్పాటు 40,000, 50,000. గుడ్ విల్ 1,15,000, 90,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2 లక్షలు 1,70,000. ప్లాంట్ 80,000, 2 లక్షలు. రుణగ్రస్తులు 1,60,000, 2 లక్షలు. సరుకు 77,000, 1,09,000. బిల్ రిసీవబుల్స్ 20,000, 30,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 15,000, 10,000. క్యాష్ అట్ బ్యాంక్ 10,000, 8,000. 6,77,000, 8,17,000. బ్యాలెన్స్ షీట్ టోటల్స్ అనమాట. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్. డిప్రిసియేషన్ ఆఫ్ 20,000 ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండ్ 10,000 ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ హ్యాస్ బీన్ చార్జ్డ్ ఇన్ 2010. 2010లో భూమి భవనాల మీద 20,000 తరుగుదల, ప్లాంట్ మీద 10,000 తరుగుదల ఏర్పాటు చేస్తున్నారట. ఇన్ టర్మ్ డివిడెండ్ ఆఫ్ ₹20,000 హ్యాస్ బీన్ పెయిడ్ ఇన్ 2010. 2010 సంవత్సరంలో మధ్యకాల డివిడెండ్లు 20,000 చెల్లించారట. ఇన్కమ్ ట్యాక్స్ ₹35,000 హ్యాస్ బీన్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్ 2010. 2010లో ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను 35,000 చెల్లించడం జరిగింది. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ 2010. 2010 సంవత్సరానికి మనని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని తయారు చేయమంటాడు, నగదు ప్రవాహ నివేదికని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మనకి పైన బ్యాలెన్స్ షీట్లో చూడండి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్లాంట్ ఉంది. వాటికి సంబంధించిన తరుగుదలలు కింద అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. అలా పైన బ్యాలెన్స్ షీట్లోనూ కింద అడ్జస్ట్మెంట్లోనూ ఇచ్చినప్పుడు వాటికి స్పెషల్గా అకౌంట్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా చూడండి ప్రపోజ్డ్ డివిడెండ్స్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఈ రెండు కూడా మనకి అడ్జస్ట్మెంట్లోనూ ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి. వాటికి కూడా ప్రత్యేకించి అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ది ప్రాబ్లం ఫస్ట్ మనకి ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ప్రపోజ్డ్ డివిడెండ్స్ ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లోనూ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లోనూ ఇచ్చాడు. ఏదైనా ఒక అంశాన్ని మనకు కనుక ఆస్తుల పట్టీలోను సర్దుబాటులోను ఇచ్చినప్పుడు దానికి ప్రత్యేకంగా మనం ఏం చేయాలంటే ఇలా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఈ 4 సర్దుబాట్లు ఇచ్చాడు, 4 సర్దుబాట్లకి 4 అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్, భూమి భవనాల ఖాతా. అప్పట్లాగే డెబిట్ క్రెడిట్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు, పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు, అలా 4 ఖాతాలు కూడా డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేవి ఆస్తులు ఎప్పుడు కూడా అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 2 తెచ్చిన అని 2 lakhs డెబిట్లో వేసుకోవాలి. డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ టు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ బై డిప్రిసియేషన్ బై తరుగుదల అని మనకి సర్దుబాటులో మన తరుగుదల 20,000 ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ నమోదు చేసామో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం చేయాలంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన అని క్రెడిట్లో నమోదు చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ ప్లేస్లో ఈ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. బై తేల్చిన అని 1,70,000 వేసుకుంటాం. అప్పుడు ఈ రెండు కలిపితే మనకి 1,90,000 ఉంది. ఇక్కడ మనకి 2 lakhs ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 2 lakhs ఇక్కడ వేసి అప్పుడు ఈ 2,90,000ని 2 lakhs నుంచి లెస్ చేస్తాం. లెస్ చేస్తే మనకి ఏమైందంటే 10,000 వచ్చింది. దాన్ని మనం ఎప్పుడు కూడా బై బ్యాంక్ లేదా బై క్యాష్, అది సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా అమ్మకం అవుతుంది అనమాట. ఇటేకి వస్తే దానికి ఏంటంటే క్యాష్ అకౌంట్ టు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. క్యాష్ మనకు వస్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మనకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇటేకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బై బ్యాంక్ అని రాసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో, పెట్టుబడి కార్యకలాపాల్లో దీన్ని చూపించాలన్నమాట. అలాగే తరుగుదలను ఎప్పుడు కూడా ఫస్ట్ చూపిస్తాం కదా, నగదేతర, నిర్వహణేతర అంతర సర్దుబాట్లు చూపిస్తాం దాన్ని. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్, ప్లాంట్ యంత్రాల ఖాతా. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇది కూడా ఆస్తే కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ డివిజన్ చేసుకుంటాం. ఎప్పటిలాగే బై డిప్రిసియేషన్ తరుగుదల 10,000 వేస్తాం. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తీర్చినవా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి 2 lakhs ఇచ్చాడు.
అప్పుడు టోటల్ చేస్తే ఈ టైప్ 2 lakhs వచ్చింది, 2,10,000 వచ్చింది. అదే 2,10,000ని ఈ టైప్ తీసుకొస్తాం. అందులోంచి 80,000 లెస్ చేస్తే 1,30,000 వచ్చింది. దాన్ని టు బ్యాంక్ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చిందో అది ఏమవుతుందంటే పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అవుతుంది. మనం ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో కూడా ఈ ప్రాబ్లం చేసాము, అక్కడ ఆ విధంగా చేసాం. కానీ అకౌంట్స్ మాత్రం ఈ అకౌంట్స్ సేమ్ ఆన్సర్ చూసుకోండి కావాలంటే ఫండ్స్ ఫ్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉందన్నమాట. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్, పన్ను కొరకు ఏర్పాటు ఖాతా. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటంటే ఇవి అప్పుల వైపు ఉన్నాయి చూసుకోండి మీరు. క్వశ్చన్లో ఈ పన్ను కొరకు ఏర్పాటు, ప్రపోజ్డ్ డివిడెండ్లు కూడా రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే అప్పుల వైపు ఉన్నాయి. కాబట్టి అప్పులు ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ని బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన నిల్వ 40,000 వేసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ని 2 తెచ్చిన నిల్వ అని 50,000 వేసుకుంటాం. మనం ట్యాక్స్ పే చేసామంటాం, సర్దుబాట్లు ఇచ్చాడు మనకి. ట్యాక్స్ పెయిడ్, ట్యాక్స్ హ్యాస్ బీన్ పెయిడ్ డ్యూరింగ్ 2010 అని చెప్పాడు మనకి. ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. టు బ్యాంక్ అని రాసుకున్న పర్వాలేదు, టు క్యాష్ అని రాసుకున్న 35,000 అడ్జస్ట్మెంట్లు వచ్చింది వేసుకుంటాం. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ పే చేసిన క్యాష్ని అక్కడ లెస్ చేస్తాం. సిఎఫ్ఎస్లో నగదు ప్రవాహ నివేదికలో 30,000 తీసేస్తాం అనమాట. అప్పుడు ఇది టోటల్ చేస్తే 85,000, ఇది 85,000 వచ్చింది, ఇక్కడ 40,000 ఉంది. అప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏం చేయాలంటే అడ్జస్టెడ్ P&L అకౌంట్ సర్దుబాటు అనే లాంఛపతాన్ని రాసి ఈ 45,000ని మనం ఏం చేయాలంటే నగదేతర నిర్వహణేతర అంశాల సర్దుబాటు దగ్గర యాడ్ చేసుకుంటాం అనమాట, కలుపుతాం అనమాట. అట్లాగే ప్రపోజ్డ్ డివిడెండ్స్ అకౌంట్, ప్రతిపాదించిన డివిడెండ్ ఖాతా కూడా సేమ్. టు బ్యాంక్ మనకి చెల్లించిన డివిడెండ్లు ఇచ్చాడు సర్దుబాటులో, అది టు బ్యాంక్ అని రాసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ని బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై తెచ్చిన 42,000. క్లోజింగ్ బ్యాలెన్స్ని 2 తేల్చిన. ఓపెనింగ్ ఎప్పుడు కూడా అప్పులు కాబట్టి బై సైడ్ వేసుకుంటాం, క్లోజింగ్ ఎప్పుడు కూడా డెబిషన్ చేసుకుంటాం 50,000. ఈ రెండు కలిపితే 70,000. 70,000 ఇక్కడ తీసుకొచ్చి ఈ 42,000 ఏం చేస్తుంటే 72,000 నుంచి లెస్ చేస్తే 28,000 వచ్చింది. దాన్ని అడ్జస్టెడ్ P&L అకౌంట్ సర్దుబాటు లాంఛపతాన్ని రాస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట B/F అంటే. ఈ 28,000 మనం ఏం చేయాలంటే నగదేతర నిర్వహణేతర అంశాలు సర్దుబాటు ఉంది కదా, అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అక్కడ యాడ్లో వేసుకుంటాం 28,000. ఈ 45,000 కూడా వీటిని మాత్రం మనకి ఎప్పుడు కూడా ఇదేమో మనం ఏం చేస్తామంటే నిర్వహణ కార్యకలాపాల దగ్గర దీన్ని లెస్ చేస్తాం. అలాగే ఈ యొక్క బ్యాంక్ ఉంది కదా, డివిడెండ్లు ఎప్పుడు కూడా మనం చేస్తామంటే వీటిని అప్పుడు కలుపుతాం. నగదేతర నిర్వహణేతర అంశాల దగ్గర 20,000 మాత్రం మనం చేయాలంటే కింద ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు నగదు ప్రవాహ నివేదిక, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యాజ్ పర్ AS3 ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2010 అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ప్రాబ్లం నెంబర్ 1 అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో ఇంక్రీజ్ ఇన్ నెట్ ప్రాఫిట్ ఫస్ట్ వేయవలసింది ఏంటంటే నికర లాభంలో పెరుగుదల. నికర లాభం ఓపెనింగ్లో మనకు 30,000 ఇచ్చాడు, క్లోజింగ్లో 48,000 ఇచ్చాడు, అంటే 18,000 పెరిగింది కాబట్టి పెరుగుదల ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, నగదేతర నిర్వహణేతర అంశాల సర్దుబాటు. అందులో ఆస్తి వైపున గుడ్ విల్ ఇచ్చాడు మనకి 90,000, 1,15,000 మంది 90,000 అయిపోయిందంటే 25,000 తగ్గిపోయింది కాబట్టి 25,000 యాడ్లో వేసుకుంటాం. అలాగే డిప్రియేషన్ ఇచ్చాడు కదా, అడ్జస్ట్మెంట్లో సర్దుబాటులో మనకి తరుగుదల ఇచ్చాడు. భూమి భవనాలు తరుగుదల 20,000 ఇచ్చాడు. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ తరుగుదల 10,000 ఇచ్చాడు. అలాగే ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ మళ్ళీ ఎలా తెలుస్తుందంటే మనకి అప్పుల వైపున సాధారణ రిజర్వ్ 40,000, 70,000 ఇచ్చాడంటే 30,000 మనం రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. ఆ తర్వాత ప్రపోజ్డ్ డివిడెండ్స్ అకౌంట్లో మనకి 28,000 వచ్చింది. ట్యాక్స్ అకౌంట్లో 45,000 వచ్చింది. మనం అడ్జస్టెడ్ P&L అకౌంట్ అని రాసాం. ఆ వాటిని కూడా తీసుకొచ్చి 18,000కి యాడ్ చేస్తే 1,76,000 వచ్చింది. అదేంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పుకు ముందు నిర్వహణ లాభమని 1,76,000 రాస్తాం. ఇప్పుడు ప్లస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల. రుణదాతలు చూడండి మనకి 55,000 ఉన్నది 83,000 అయిందంటే అంటే పెరిగింది కాబట్టి 28,000 డిఫరెన్స్ ఇక్కడ వేసుకుంటాం. డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల. అప్పుల్లో పెరుగుదల ఎప్పుడు వేసినప్పుడు ఆస్తుల్లో తగ్గుదల వేసుకోవాలి. అదేమీ లేదు కాబట్టి డాష్ పెట్టేస్తాం, అదేమీ లేదు కాబట్టి డాష్ పెడతాం.
అలాగే డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల. బిల్స్ పేబుల్ చూడండి, 20,000 ఉన్నది 16,000 అయిపోయింది, 4,000 తగ్గిపోయింది కదా. అది మైనస్, ఎప్పుడైతే ఇక్కడ మైనస్ ఉందో ఇక్కడ మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల. అవి మూడు కూడా పెరిగినాయి. డెటార్స్, రుణగ్రస్తులు 1,60,000 ఉన్నది 2 లక్షలు అయిపోయింది. 1,60,000 ఉన్నది 2 lakhs అయింది కాబట్టి 40,000 మనకి ఏమైందంటే పెరిగింది కాబట్టి అది వేసుకున్నాం. అలాగే సరుకు కూడా 77,000 ఉన్నది 1,09,000 అయింది, 32,000 పెరిగింది కాబట్టి ఇది మైనస్ కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో పెట్టాను. అలాగే బిల్స్ రిసీవబుల్స్, వసూలు బిల్లులు 20,000 30,000 అయింది, 10,000 మైనస్లో పెట్టాం అనమాట. ఇప్పుడు మొత్తం ఈ 2 ఐటమ్స్ కలిపితే 2,04,000 అయింది. ఈ 2 ఐటమ్స్ కలిపితే 2,04,000. ఈ 4 ఐటమ్స్ కలపండి, అందులోంచి తీసేస్తే మనకి 1,18,000 వచ్చింది. 1,18,000 వచ్చింది. అందులోంచి మనం సర్దుబాటులో ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇచ్చాడు సరే, చెల్లించిన ఆదాయ పన్ను అది తీసివేయాలి. చెల్లించిన ఆదాయ పన్ను తీసేస్తే 83,000 వచ్చింది. అదేంటంటే నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలను రాసుకోవాలి. 83,000 ఎందుకంటే ఇది ప్లస్ వాల్యూ. అట్లా కాకుండా మైనస్ వాల్యూ అయితే కనుక మనం ఏం చేస్తామంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, నిర్వహణ కార్యకలాపాల్లో వినియోగించిన నికర నగదును రాస్తాం. అది మైనస్ అయితే కనుక 83,000. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇవి ఎప్పుడు కూడా స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు, అలాగే పెట్టుబడి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇక్కడ చూపించాలి. స్థిరాస్తులు అంటే భూమి భవనాలు చూడండి. ప్లాంట్ మనకి ఏమైందంటే 1,00,000 ప్లాంట్ అకౌంట్లో మనకి డెబిట్ సైడ్ 1,30,000 బ్యాలెన్స్ వచ్చింది. టు బ్యాంక్ అని రాసాం. అది ప్లాంట్ కొనుగోలు అనమాట. కొనుక్కుంటే మనకి క్యాష్ పోతుంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో వేసాం 1,30,000. అలాగే సేల్ ఆఫ్ బిల్డింగ్స్, భవనాల ఖాతాలో మనకి ఏమైందంటే 10,000 క్రెడిట్లో వచ్చింది కాబట్టి అది అమ్మకం కింద లెక్క కాబట్టి అమ్మితే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి మనం దాన్ని మామూలుగా వేసాం. అప్పుడు ఏం చేయాలంటే 1,30,000 నుంచి 1,10,000 తీసేయండి. 10,000 తీసేస్తే 1,20,000 వచ్చింది, మైనస్ వాల్యూ. అప్పుడు దాన్ని ఏమంటామంటే నెట్ క్యాష్ యూజ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, పెట్టుబడి కార్యకలాపాల నుండి మనం ఏం చేస్తామంటే పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నగదు, పెట్టుబడి కార్యకలాపాల్లో వినియోగించిన నగదానికి 1,20,000 వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రోమన్ నెంబర్ 3 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాలు. ఇందులో మనకి ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. 3 లక్షలలో 4 లక్షలు అయింది అంటే 1,00,000 పెరిగింది కాబట్టి మనకి క్యాష్ వచ్చింది అనమాట. వాటాలు జారీ చేసాం అనమాట. ఆదికి వాటాలు ఏమైందంటే 1,50,000 1,00,000 అయిపోయింది అంటే తగ్గిపోయింది కాబట్టి చెల్లించేసాం అనమాట. రిడమ్షన్ ఆఫ్ రెఫరెన్స్ షేర్స్, ఆదికి వాటాల విమోచనం రాసుకోవాలి. 1,50,000కి 1,00,000కి తేడా 50,000 మనం పే చేసేసినట్టు అనమాట అప్పు. ఇదైతే మనకి అదనంగా మనం అప్పు చేసాం. 3 లక్షలు ఉన్నది 4 లక్షలు అయిందంటే 1,00,000 రూపాయలు మనకి క్యాష్ వచ్చింది అనమాట. 50,000 రూపాయలు మనం ఆదికి వాటాల విమోచనం కొరకు వినియోగించాం అనమాట. అలాగే డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన డివిడెండ్ ఉన్నాయి కదా ఆ 20,000, ఆ 20,000 కూడా మనం చేస్తూ ఉంటే ఇక్కడ సర్దుబాట్లు వచ్చాయి అనమాట. 20,000 ఇక్కడ బ్రాకెట్లో పెట్టుకుంటాం ఎందుకంటే క్యాష్ పోతుంది కాబట్టి డివిడెండ్ పే చేస్తే. అప్పుడు ఈ 2 కలిపితే 70,000. ప్లస్లో ఎంత ఉంది మనకి 1,00,000 ఉంది. అప్పుడు ప్లస్ ఎంత ఉందంటే 30,000. అప్పుడు నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం ఎంతంటే 30,000. అప్పుడు మనం చేస్తాం ఇందులోంచి మనం ఈ 83,000ను 30,000 కలుపుతాం. 1,13,000 వచ్చింది. అందులోంచి ఇది మైనస్ వాల్యూ ఉంది కదా 1,20,000 తీసేస్తే మైనస్ ఎక్కువగా ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, నగదు సమానాల్లో తగ్గుదల -7,000 వస్తుంది అనమాట. దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ప్రారంభపు నగదు నిల్వ బ్యాంక్ నిల్వ. నగదేమో 15,000 ఉంది, బ్యాంక్ 10,000 ఉంది. ఈ 2 కలుపుతాం 25,000. ఈ 25,000 నుంచి 7,000 తీసేయండి 18,000 వస్తుంది. అదేమవుతుందంటే క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ముగింపు నగదు మరియు బ్యాంక్ నిల్వ 10,000 8,000 కలిపి మనకు ఆన్సర్ వచ్చేసింది చూడండి. క్లోజింగ్ క్యాష్ బ్యాంకు కలిపితే 18,000 అనమాట. ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం దీనికి కలిపితే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆన్సర్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ ప్రాబ్లంలో అయినా సరే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో క్లోజింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఆన్సర్. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.